భగవంతుడు ఉన్నాడా? ఇదిగో ప్రూఫ్. వై టు బిలీవ్ ఇన్ గాడ్ పార్ట్ 23. మానవుల యందు 10 వాయువులు ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనుంజయ, దేవదత్తములు అంటాం. ఇందులో మనము ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులను ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు నాగవాయువు గురించి చెప్పుకుందాం. తినవలసిన పదార్థం కన్నా ఎక్కువ తినేస్తే జీర్ణం చేయటం కష్టం, లోపల గాలి తిరగదు. కాబట్టి అంత తినకు అని త్రేణుపు వస్తోంది, లోపల నుంచి గాలి త్రేణుపు రూపంలో చెప్తాడు ఇక తినవద్దు అని. దీనికి నాగము అని పేరు. కూర్మవాయువు. కూర్మమన్న వాయువు శరీరంలో మిగిలిన వాయువుల్లో కొద్దిగా స్తబ్దుగా ఉండటానికి వీల్లేదు. ఈ వాయువు చాలా అలర్ట్గా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? కను రెప్పని ఆశ్రయించి ఉంటుంది. కంటి దగ్గరికి ఒక పురుగు వచ్చిందనుకోండి, వెంటనే కనురెప్ప పడిపోవాలి. కనురెప్ప మెల్లిగా గట్టిగా వేసుకుంటాను అంటే ఇబ్బంది పడతాం. అందువల్ల కనురెప్ప పడుట యందు కూర్మవాయువు ఉంటుంది. శరీరం అంతటా కాంతి రూపంలో కూర్మవాయువు ఉంటుంది. అందుకే కూర్మవాయువు ముందర వెళ్ళిపోతుంది. మృత్యువు వచ్చే ముందు ఆయనకి ప్రేతకళ వచ్చేసిందండి అంటారు. మెరుపులా వస్తుంది అంటే కూర్మవాయువు వెళ్ళిపోయింది అని అర్థం. కూర్మము కాంతి రూపంలో ఉంటుంది.